గుడ్ ఈవినింగ్ ఆల్ టీఎస్. ఈసారి ఎస్టిమేషన్ మనకు ప్లాంటేషన్ సంబంధించి ఎస్టిమేషన్లు ఇప్పుడు స్టార్ట్ చేయాలి కాబట్టి మనకు ఈ సంవత్సరం 2024-25 సంబంధించి ప్లాంటేషన్ ఎస్టిమేషన్స్ వేసుకోవడానికి మనకు కొంచెం D2లో కొంచెం డిఫరెంట్ వచ్చింది ఈసారి. D2లో మనము రెగ్యులర్గా D2లో అంటే ప్రోగ్రామ్ ఆఫీసర్ లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత D2లో మనము మామూలుగా డిఫరెంట్ ప్రాజెక్టులలో మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఆ డిఫాల్ట్ చేసిండ్రు దాన్ని. ఇప్పుడు మనకు కొత్తగా న్యూ అని క్రియేట్ న్యూ వర్క్స్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఒకటి ఆప్షన్ ఇచ్చిండ్రు. దీన్ని మనం అన్ని ఎస్టిమేషన్ ఓన్లీ ప్లాంటేషన్ అని కాదు, అన్ని ఎస్టిమేషన్స్ దీనిలో వేసుకోవాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లిక్ చేసి చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ కొత్తగా ఏం అడిగిందంటే కేటగిరీ వైజ్ అడిగిండు. ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ, డి కేటగిరీ. మనము ప్లాంటేషన్ సంబంధించి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే మనము 266 సంబంధించి బాగా పర్మిషన్ వర్క్స్ అనేది ముందర పెట్టుకుంటే క్లారిటీగా వస్తుంది. కాబట్టి మీకు డైరెక్ట్గా చెప్పేస్తున్నా, పబ్లిక్ వర్క్స్ అండ్ రిలేటెడ్ టు నేచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ అని చెప్పేసి క్లిక్ చేసుకోవాలి. ఏ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలా. ఏ కేటగిరీ సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు మేజర్ హెడ్ వస్తుంది, అఫారెస్టేషన్ ప్లాంటేషన్ కాబట్టి అఫారెస్టేషన్ వస్తుంది. అఫారెస్టేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ కమ్యూనిటీ, మనం కమ్యూనిటీ ప్లాంటేషన్ వేసుకోవాలనుకుంటే కమ్యూనిటీ అని చెప్పేసి వచ్చేస్తుంది. ఒకవేళ ఇండివిజువల్ సంబంధించి బౌండరీ వన్ ప్లాంటేషన్ హార్టికల్చర్ ఉంటాయంటే ఇక్కడ ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం కమ్యూనిటీ ప్లాంటేషన్ కాబట్టి తర్వాత రోడ్ సైడ్ ప్లాంటేషన్, కమ్యూనిటీ ప్లాంటేషన్ ఇక్కడ కమ్యూనిటీ సెలెక్ట్ చేసుకోవాలా. దీని తర్వాత టైప్ ఆఫ్ యాక్టివిటీ కామన్గా నువ్వు ఆడ టైప్ ఆఫ్ బెనిఫిషియరీ ఏది సెలెక్ట్ చేసుకున్నా ఇవి కామన్గా వచ్చేస్తుంది. కన్స్ట్రక్షన్, ప్లాంటేషన్, డెవలప్మెంట్, రీక్లైమినేషన్ అని వచ్చేస్తుంది. దీని తర్వాత మనకు నెక్స్ట్ ఏముంటుందంటే ఇక్కడ మనకు వర్క్ టైప్ ప్లాంటేషన్ వచ్చేస్తుంది. వర్క్ టైప్ ప్లాంటేషన్ వచ్చిన తర్వాత ప్రపోజల్ స్టేటస్ వస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా కొంచెం కమ్యూనిటీ ప్లాంటేషన్ విషయంలో జాగ్రత్త చూడండి. మనకు ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ఫార్మ్ ఫారెస్ట్ ట్రీస్ ఇన్ ఫీల్డ్ కమ్యూనిటీ, ఫారెస్ట్ ట్రీస్ ఇన్ ఫీల్డ్ కమ్యూనిటీ. మనము మేజర్గా కమ్యూనిటీ ప్లాంటేషన్ అంటే అన్నీ ఏవి దొరికితే ఆ మొక్కలు పెడతాము. ఏవి కానుగా కానీ, తర్వాత గుల్మోర్ కానీ, ఫెల్టోఫామ్ కానీ, ఇంకా రెయిన్ ట్రీ కానీ పెడతాం కాబట్టి ఫారెస్ట్ ట్రీ ప్లాంటేషన్. ఒకవేళ ఓన్లీ మనము ఫామ్ ఫారెస్ట్ ట్రీస్ అంటే ఏంటంటే వ్యవసాయ సంబంధించిన అటవీ మొక్కలు ఏముంటాయి మామూలుగా చింత కానివ్వండి. చింత పెడితే అదే జీపీకి సంబంధించి ఇన్కమ్ జనరేషన్ ఉంటుంది కాబట్టి మనం చింత పెడతాం. లేకుంటే అలా నేరేడు ఒకటి, మామిడి కానీ ఇట్లా ఫామ్ ఫారెస్ట్ అనేది పెట్టుకుంటాం. మనం మేజర్గా దీన్ని ఇంపార్టెంట్ ఇయ్యము. ఈ ఫారెస్ట్ ట్రీస్ ఎక్కువ ఇస్తాం కాబట్టి ఈ ఫారెస్ట్ ట్రీసే సెలెక్ట్ చేయండి. కమ్యూనిటీ అని చెప్పేసి కమ్యూనిటీ ప్లాంటేషన్ సంబంధించి ఇప్పుడు నేను 4 ఎకరాల్లో కమ్యూనిటీ ప్లాంటేషన్ చేస్తున్న. ఎకరాకు 475 మనకు సర్క్యులర్ ప్రకారం నేను ఒక 2000 మొక్కలు 4 ఎకరాలకు ఇది చేసుకుంటున్నా. దాదాపు అంటే ఇంచుమించు 10 అటు ఇటు ఏం కాదు, 475 కాబట్టి 2000 మొక్కల దాకా ఇక్కడ మనకు హెక్టార్లో చెప్పింది కాబట్టి మనకు 1.8 4 ఎకరాలకు 1.8 హెక్టార్స్. ఇక కామన్గా ఇది కవర్డ్ కానీ ఏరియా విల్ బి కవర్డ్. మామూలుగా మనకు ఒక ఇది కూడా వేసుకోండి, 1.8 వేసుకోండి, ఏం ప్రాబ్లం ఏముండదు. దాని క్లారిఫికేషన్ తీసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు నేను కొత్తపల్లి జీపీ మద్దూరు మండల్లో కొత్తపల్లి జీపీ అనేది సెలెక్ట్ చేస్తుందా. ఈ కొత్తపల్లి జీపీలో విలేజ్ వచ్చేసి కొత్తపల్లి, ఫైనాన్స్ ఇయర్ వచ్చేసి కామన్గా మనకు ఆల్రెడీ ఉంటుంది. దీంట్లో మనకు అప్పర్ రిడ్జ్, మిడిల్ రిడ్జ్, లోయర్ రిడ్జ్ అంటే గుట్ట పై భాగంలో మొత్తం పైన సైడు లేకపోతే మిడిల్ అంటే మనం కామన్గా మిడిల్ రిడ్జే పెట్టుకోవాలి.
మధ్యస్థంగా. అయితే ప్రయారిటీ వచ్చేసి ఆ జీపీకి సంబంధించి మనం ఎస్టిమేషన్ ఒక టీఏగా ఒక ఎస్టిమేషన్ జనరేట్ చేస్తున్నట్టే కామన్గా 001 అనేది పెట్టుకోండి. నెక్స్ట్ ఎస్టిమేషన్ 002, తర్వాత ఎస్టిమేషన్ 003 ఈ కామన్గా ఇది చేసుకోండి. ఈరోజు మనం ప్రపోజల్ డేటు కాబట్టి 17/5/2024 ఈ ప్రపోజ్ డేటు మనం ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు చేస్తున్నాము. ఈ ప్రపోజ్ డేట్ ఈరోజు చేసి పంపిస్తున్నాం కాబట్టి మనకు 1-2 డేస్లో మనకు శాంక్షన్ అవుతుంది కాబట్టి ఒక ఎక్స్పెక్టేషన్ మనకి ఇంకా ఎన్ఆర్ఎం వర్క్స్ కొన్ని నడుస్తున్నాయి. ఎక్స్పెక్టేషన్ ఒక 25వ తేదీ నుండి మనకు ప్లాంటేషన్ ఫిట్టింగ్ స్టార్ట్ అయిందంటే 25వ తేదీ వేసుకోండి, ఏం కాదు. దీన్ని బట్టి చూస్తే నాకు ఈడ మనకు కొత్తగా ఏం అడిగిందంటే ఇక్కడ ఎస్టిమేషన్ కాస్ట్ అనేది మనకు మ్యాండేస్ కానీ ఎస్టిమేషన్ కాస్ట్ అని గుడ్డి వేస్తుంటాం గతంలో D2లోనే వేస్తుంటాం. ఇక్కడ ఖచ్చితంగా మనము ఎస్టిమేషన్ కాస్ట్, లేబర్ కాస్ట్ అడిగిండు, మెటీరియల్ కాస్ట్ అడిగిండు. ఈ లేబర్ కాస్ట్ వచ్చేసి నేను తయారు చేసిన ఎస్టిమేషన్ ప్రకారము టోటల్ ఎస్టిమేషన్ 1,04,000 వస్తుంది. 1,04,700 రూపాయలు 445 మొక్కలకు వస్తుంది. ఇక్కడ నేను 2,000 మొక్కలు అనుకున్నా కాబట్టి నా లెక్క ప్రకారం అయితే నేను చేసిన లెక్క 3.13 లేబర్ వస్తుంది. తర్వాత ఇది ఇంకా మీరు డెప్త్గా క్యాలిక్యులేషన్ చేస్తే కొంచెం లేబర్ కూడా క్లారిఫికేషన్ వస్తుంది, మెటీరియల్ మీద క్లారిఫికేషన్ వస్తుంది. దాని తర్వాత మెటీరియల్ వచ్చేసి 1.7 ఇన్ ల్యాక్స్ అన్నారు కాబట్టి 1.7. దీని తర్వాత మనకు టోటల్గా 4.7 ల్యాక్స్ మనకు ఎస్టిమేషన్ కాస్ట్ ఆటోమేటిక్ వస్తుంది. ఈడ మేజర్గా మీరు చేయాల్సిన పొరపాటు, చాలామంది పొరపాటు ఏం చేస్తుందంటే కమ్యూనిటీ ఉంటే ఆ కమ్యూనిటీ ప్లాంటేషను సో అండ్ సో అని చెప్పేసి టైప్ చేస్తున్నారు తప్పించి దాన్ని పర్టికులర్గా మనం ఎన్ఐసిని ఖచ్చితంగా టెక్నికల్ టర్మ్స్నే ఖచ్చితంగా వాడాలి. కాబట్టి నేనేమంటున్నానంటే ఈడ ప్రపోజల్ స్టేటస్ ఏదైతే బ్లాక్ ప్లాంటేషన్ ఆఫ్ ఫారెస్ట్ ట్రీస్ ఇన్ ఫీల్డ్ ఫర్ కమ్యూనిటీ అని చెప్పేసి డైరెక్ట్గా మనము టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత నేనేం చేసినంటే సేమ్ యాస్టీజ్ స్టేటస్ ఏదైతే ఉందో సేమ్ యాస్టీజ్ ఇది చేస్తున్నా. దీని ముందల నేను చేసింది ఏంటంటే ఫైనాన్స్ ఇయర్ 2024-25 అని చెప్పేసి ఈడ లొకేషన్ మెన్షన్ చేస్తున్నా, చింతకుంట. తర్వాత జీపీ నేమ్ కొత్తపల్లి జీపీ అని చెప్పేసి ఇక్కడ నేను టైప్ చేసిన. అయితే నేనేం చెప్తున్నా అంటే ప్రపోజ్ స్టేటస్ ఏదైతే ఉందో వర్క్ నేమ్ కూడా సేమ్ యాస్టీజ్గా పెట్టండి దయచేసి. కమ్యూనిటీ ప్లాంటేషన్ అని బండ్ ప్లాంటేషన్ అని ఇప్పుడు చాలామంది కొన్ని టెక్నికల్ వర్డ్స్ వాడతారు. పాత రాగస్ టాస్క్లే వాడుతున్నారు, అంటే రాగస్లో ఉన్న వర్క్స్ నేమ్స్ వాడుతుండ్రో అది మర్చిపోండి మీరు. మనం టెక్నికల్గా ఎన్ఐసి సంబంధించి ఏం వర్క్ అడుగుతున్నాడో మనం అదే ఇక్కడ టైప్ చేయాల్సి వస్తుంది. ఇక ఖాతా నెంబర్ అంటే నాకు తెలిసి ఈ ప్లాట్కి సంబంధించి ఖాతా నెంబర్ అంత ఉంటుంది, బట్ ఎవరు చెప్పరు. అయితే మనం మామూలుగా 001 అన్న వేసుకోండి, లేకుంటే 1 అన్న వేసుకోండి, మీ ఇష్టము. తర్వాత ఒకవేళ ఖచ్చితంగా బెనిఫిషియర్ ఉంటే మాత్రం ఆయన పట్ట పాస్బుక్లో ఖాతా నెంబర్ ఉంటుంది, ఒక ఖాతా నెంబర్. ఇక్కడ ప్లాట్ నెంబర్ అంటే లైక్ ఏ సర్వే నెంబర్. ఈ సర్వే నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఇప్పుడు సర్వే నెంబరు కొత్త చెరువు 58-59 అని ఉంది, నాకు 58-59 అని ఉంది. అయితే ఇక్కడ తీసుకోదు, మన స్పేస్ ఇస్తే ఇక్కడ తీసుకోదు కాబట్టి అండ్ అని పెట్టండి తీసుకుంటుంది. దాని తర్వాత ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ కామన్గా మనకు గ్రామ పంచాయతీ ఎగ్జిక్యూటివ్. ఇంతమూలు ఏమొస్తున్నాయి, గ్రామ పంచాయతీ ఎగ్జిక్యూటివ్ అప్రూవ్డ్, ఎగ్జిస్టెడా నాన్ ఎగ్జిస్టెడా, మళ్ళీ సో అండ్ సో వస్తుంది, స్పిల్ ఓవరా, తర్వాత జిఎస్కి బేస్డ్ అవన్నీ వస్తున్నాయి. అదన్నీ ఇప్పుడు పోయినాయి, ఇవన్నీ తీసేసిండ్రు ఇప్పుడు. కాబట్టి దీన్ని బట్టి మనం డైరెక్ట్ ఇక్కడ వర్క్ ఐడి క్రియేట్ అయింది, నేను సేవ్ కొడుతున్నా. సేవ్ కొట్టిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు పాత లెక్క ఏదైతే ఉందో అదే మాదిరిగా వస్తుంది. ఇక్కడ ప్రపోజ్డ్ ప్రయారిటీ నెంబరు, ప్రపోజ్ డేటు, ఇక్కడ
పర్సంటేజ్ మామూలుగా మనకు నేను ఎకరాకు ఒక ఎకరాకు 449 దానికి 69,726 రూపాయలు వస్తుంది వేజ్ పేమెంట్ ఒక ఎకరాకు ఇంటూ 300 కాబట్టి ఒక ఎకరాకు 475 మొక్కలకు 237. నాకు వేజ్ పేమెంట్ వచ్చేసి 69,726 475 మొక్కలు 445 మొక్కలు 445 మొక్కలు ఒక ఎకరాకు సంబంధించి ఉంటుంది కాబట్టి మనము నాకు వేజ్ పేమెంట్ 69,726 వస్తుంది డివైడెడ్ బై 300 కాబట్టి 232 మనము ఇంటూ 4 ఎకరాలు అనుకున్నాం కాబట్టి ఉదాహరణ 4 ఎకరాలు 929 మ్యాండేస్ వేసుకోండి. ఇక్కడ 929 అంటే 930 ఇన్ థౌజండ్స్ అన్నాడు కాబట్టి మనం పాయింట్ తర్వాత .930 ఎస్టిమేషన్ కాస్ట్ వచ్చింది. ఇక్కడ మామూలుగా ఫారెస్ట్ ప్లాంట్ వచ్చింది. తర్వాత ఇక్కడ మనకు అడుగుతున్నాడు పాత మాదిరిగానే అడుగుతున్నాడు. ఇక్కడ వర్క్ నేమ్ కామన్గా నేను ఇంతకుముందు టైప్ చేసినా కదా సేమ్ యాస్టీస్గా వర్క్ నేమ్ వచ్చేస్తుంది. దాని తర్వాత ఇక్కడ వర్క్ టైప్ అడిగిండు అఫారెస్టేషన్ ప్లాంటేషనే కదా ప్లాంటేషను వర్క్ టైపు అఫారెస్టేషన్ తీసుకున్న పర్లేదు. ఖాతా నెంబర్ కామన్గా మీరు గిన అక్కడ లాటిట్యూడ్ తీసుకున్నట్లయితే కంపల్సరీ లాటిట్యూడ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు ప్రజెంట్ స్టేటస్ అన్నాడు. ప్రజెంట్ స్టేటస్ ఏంది మనకు 2 రకాలు ఎగ్జిస్టింగ్ నాన్ ఎగ్జిస్టింగ్ కాబట్టి అంటే కొత్తగా వేస్తున్నాం కాబట్టి ఎగ్జిస్టింగ్ వర్క్లు ఏం చేయం కాబట్టి నాన్ ఎగ్జిస్టింగ్ అని చెప్పేసి పెట్టండి. దీని తర్వాత సబ్ పర్మిషనబుల్ వర్క్స్ టైపు ఇక్కడ బ్యాంబూ మ్యాంగోస్ ట్రీస్ ప్లాంటేషన్ అన్నాడు. ఇక్కడ ఫర్ కమ్యూనిటీ అన్నాడు. మ్యాంగ్రోవ్స్ అంటే ఎంత లేదు బ్యాంబూ మనం మ్యాంగ్రోవ్సే పెట్టుకోండి. దీని తర్వాత ఎస్ఎస్సి గ్రూప్లో ఏం చేస్తలేము కాబట్టి మనము దాని సెలెక్టెడ్ జీపీలు ఉంటాయి మనం దాన్ని ఏం ముట్టుకోము. తర్వాత అప్రూవ్డ్ డేట్ ఆఫ్ వర్క్ స్టార్టెడ్ ఎక్స్పెక్టెడ్. తర్వాత ఇక్కడ ఇంక్లూడింగ్ యాన్యువల్ ప్లాన్ ఖచ్చితంగా ఇంక్లూడింగ్ యాన్యువల్ ప్లాన్ ఇక్కడ క్లిక్ చేయండి. దాని తర్వాత అంటే మనం యాన్యువల్ ప్లాన్లో కూడా పెట్టుకుని ఉంటాం కాబట్టి ఇక్కడ ఇంక్లూడింగ్ పర్స్పెక్టివ్ ప్లాన్ ఇది కూడా మనము ఎస్ అనే పెట్టుకోండి. అంటే ప్లానింగ్లో ఉంటుంది కాబట్టి రైల్వే రిలేటెడ్ కాబట్టి స్పిల్ ఓవర్ ఒకవేళ స్పిల్ ఓవర్ ఉంటే నెక్స్ట్ ఇయర్ కూడా మనం మెయింటెనెన్స్ చేస్తాం స్పిల్ ఓవర్. ఇక్కడ ఏం చేస్తాం మనము అప్రూవ్డ్ అని కొట్టండి. పిఓ కామెంట్ బై పిఓ అప్రూవ్డ్ అని కొట్టి ఇక్కడ అప్డేటెడ్ కొట్టండి. మీకు వర్క్ క్రియేట్ అవుతుంది. మీకు వర్క్ క్రియేట్ అయింది ఇక్కడ ఇంతేనా. ఈ D2లో చేసే వర్క్ ఇంతవరకు D2లో చేయాలి.